బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కావేరీ జలాల వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడుకు కావేరీ జలాలు విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ అంటే CWMA ఇచ్చిన ఆదేశాలను కర్ణాటక తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. CWMA ఆదేశాలకు అనుగుణంగా నీటి విడుదల జరగాలని పేర్కొన్న సుప్రీంకోర్టు 12 రోజుల పాటు రోజుకు 12,000 క్యూసెక్ల చొప్పున నీటిని విడుదల చేయాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేస్తుంది. కావేరీ జలాల వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేస్తుంది. తమిళనాడు కావేరీ జలాలు విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ అంటే CWMA ఇచ్చిన ఆదేశాలను కర్ణాటక తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేస్తుంది. CWMA ఆదేశాలకు అనుగుణంగా నీటి విడుదల జరగాలని పేర్కొన్న సుప్రీంకోర్టు 12 రోజుల పాటు రోజుకు 12,000 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేస్తుంది.